నిజంగా అలాంటి ఆలోచన కనుక ఇదే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి ఉంటే 40 సంవత్సరాలలో ఇందాక స్రవంతి అన్నట్టుగా మరి హైదరాబాద్ సగం వాళ్ళదే, గోవర్ధన్ రెడ్డి గారే కొనుక్కురు కావచ్చు, అట్లా దోచుకునేది ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దగ్గర, కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళ అధికారంలో ఎక్కడ ప్రజలకు భూములు పంచాలి, ఎక్కడ పేదలకు పట్టాలు ఇవ్వాలి, ఎక్కడ బీసీ పిల్లలకు ఫ్రీగా చదువు చెప్పియాలి, ఎట్లా వాళ్లకు పని కల్పియాలని 100 రోజుల పని ఇవ్వడము, లేదా ఊరూర్ల రోడ్లు, కరెంట్లు, బళ్ళు, గుడులు, ప్రభుత్వ భూమిని, భూస్వాముల భూమిని కూడా పేదలకు పంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కానీ ఈరోజు ఉన్నటువంటి పార్టీలు పేదల దగ్గర ఉన్నటువంటి భూములు, గతంలో కాంగ్రెస్ పంపించినటువంటి భూములు, గతంలో మీరు పోరాడి సాధించుకున్నటువంటి భూములు, ఆ భూములన్నీ కూడా కొంతమందికి పట్టా రాసిచ్చి పేదల దగ్గర నుంచి గుంజుకుంటున్నది టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు. ఇవాళ పిల్లలు తాగే పాల మీద పన్నులు, మనం కట్టుకునే చీరల మీద రేట్లు పెంచి పన్నులు వేసిరి, రాసుకునే పెన్సిల్ మీద పన్నులు పెంచిరి, చచ్చిపోతే పన్ను, పుడితే పన్ను, పాలు తాగితే పన్ను, పెన్ను పడితే పన్ను, కట్టుకున్న చీర మీద పన్ను, ఒంటి మీద వేసుకున్న టవల్ మీద. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.